కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. నిన్న ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో కాకాణి భేటీ అయ్యారు. ఆ తర్వాత విజయవాడ నుంచి లాయర్ ఫోన్ చేశారంటూ చెప్పి వెళ్లిపోయారు. కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? పెడతారు. ఏరికైనా సిద్ధంగా ఉండేటువంటి బ్యాచ్ ఇది. దాంట్లో ఆరితేరినటువంటి వ్యక్తులు ఉండేటువంటి వాళ్ళ ఎందుకంటే ఆడది మరి పెద్ద ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ప్లే చేయరా. ఇంట్లోనే ఉన్నా. శనివారం బయలుదేరి వచ్చాను, ఈ రోజు ఉన్నాను. రేపు బుధవారం కుటుంబంలో ఒక శుభకార్యం ఉంది. అది అయిన వెంటనే బహుశా రేపు సాయంకాలమే బయలుదేరి రేపు రాత్రికే నెల్లూరు చేరుకుంటాను. నెల్లూరు నుంచి నెల్లూరులోనే అందుబాటులో ఉంటాను. పోలీసులకు కానీ ప్రజలకు కానీ ఎవరికైనా అందుబాటులో ఉంటాను. ఏమైందిరా? గోవర్ధన్ రెడ్డి గారు లాంటి లీడర్ని మనం ఎక్కడ చూడగలం? అంతటి గట్స్ ఉన్నాయా? కేసులకు భయపడేది లేదు, విచారణకి జడిసేది లేదు అంటూ ప్రకటనలు చేస్తున్నారే గాని అధికారుల ముందుకు మాత్రం వెళ్లడం లేదు. నెల్లూరు గడప తొక్కడం లేదు. ఇప్పటికే 2 నోటీసులు ఇచ్చినా కాకాణి స్పందించలేదు. దీంతో మూడోసారి కూడా నోటీసులు ఇచ్చారు. మూడోసారి కూడా విచారణకి డుమ్మా కొట్టారు మాజీ మంత్రి కాకాణి. వారం రోజులుగా పరారీలో ఉన్న కాకాణి పోలీసులకు కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అరెస్టు భయంతో కాకాణి విదేశాలకు పారిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ఎవరికి ఫోన్లో కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. ముందు బుసబుసా పొంగుద్ది, టైం వచ్చినప్పుడు తుస్సుమంటది. ఇది మీ బ్లడ్.